Exodus chapter 23 verse 25. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. I will take away sickness from among you. What a great promise of God. ఇది ఎంత గొప్ప దేవుని వాగ్దానము. I will take away sickness among you. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. What kind of sickness? అది ఏ విధమైన రోగము? It may be a mental sickness. అది మానసిక రోగము కావచ్చు. Or physical sickness. శరీర రోగము కావచ్చు. Or spiritual sickness. లేక ఆత్మ సంబంధ రోగము కావచ్చు. We all have a spirit, soul and body. మనందరము కూడా ఆత్మ, శరీరము, మనసు కలిగి ఉన్నాం. Sometimes your spirit is sick. కొన్ని మార్లు ఆత్మలో బలహీనత రోగము కలుగుతుంది. Some people are sick in their mind. కొంతమంది మానసికంగా రోగము కలిగి ఉంటారు. Even young people also. కొంతమంది యవనస్తులు కూడా. Even strong people also. బలవంతులు కూడా. They are sick in their mind. వాళ్ళు మానసికంగా బలహీనులుగా లేక రోగులుగా ఉంటారు. Emotionally they are disappointed. వాళ్ళు ఎప్పుడు కూడా ఉద్రేక ఆవేశముతో వారు ఎప్పుడు కూడా నిరాశ చెంది ఉంటారు. So much discouraged. ఎంతో నిరుత్సాహంతో ఉంటారు. They live in disappointment. వాళ్ళు నిరాశ చెంది కృంగిపోయి ఉంటారు. They discard in their life. వారి జీవితంలో ఒక గొప్ప నిరాశలో వారు ఉంటారు. And they were asking, oh, when I will be blessed. ఎప్పుడు నేను దీవించబడతాను అని ఎదురు చూస్తూ When can I see blessings in my life? నా జీవితంలో ఆశీర్వాదం నేను ఎప్పుడు చూస్తాను? When I will become a useful person. ఎప్పుడు నేను పనికి వచ్చే వ్యక్తిగా మారుతాను? People are asking me, people are looking at me as a hopeless person. మనుషులందరూ నన్ను చూస్తున్నప్పుడు ఎందుకు పనికిరాని నిరీక్షణ లేనివాడుగా నేను ఉన్నాను. Some people looks at you and your friends or relatives, they say you are useless or you are hopeless. Don't believe that. కొంతమంది ఒకవేళ మిమ్మల్ని చూసి మీ బంధువులు గాని ఎవరైనా స్నేహితులు గాని నువ్వెందుకు పనికిరావు, నిరీక్షణ లేనివాడు అంటే ఆ మాటలు నమ్మొద్దు. God wants to take away sickness from us. దేవుడు మన మధ్య నుండి రోగమును తొలగించాలని కోరుతున్నాడు. Not only sickness. రోగం మాత్రమే కాదు. Whatever that is giving you grief and problem that is bothering your life. నీ జీవితాన్ని బాధిస్తూ నిన్ను బాధపెడుతూ సమస్య గురి చేస్తున్నటువంటి సమస్య. That God can take it away from your life. దేవుడు ఆ సమస్యని నీ జీవితం నుండి తొలగిస్తాడు. Just cry out to God. దేవునికి మొరపెట్టండి. Father, I need your help. తండ్రి నీ సహాయం నాకు కావాలి. You promised. నీవు వాగ్దానం చేశావు. You will take away what is in my life which is troubling me, which is bothering my life. నా జీవితాన్ని బాధిస్తూ ఇబ్బంది పెడుతున్న దానిని తొలగిస్తానని వాగ్దానం చేశావు. Remove it, Lord my God. దాన్ని తీసివేయము ప్రభువా. Pray like that. అలాగే ప్రార్థించండి. God will do a miracle for you. దేవుడు నీ కొరకు అద్భుతం జరిగిస్తారు. You have to believe that God said he will take away sickness among you. నీ మధ్య నుండి దేవుడు రోగమును తొలగిస్తాను అని చెప్పిన మాటను నువ్వు నమ్మి ఉన్నావు. What does it mean? అంటే దాని అర్థం ఏంటి? He said there is among you there is a sickness. అంటే మీ మధ్య రోగము ఉన్నది అని దాని అర్థం. Now he says I'll take it away. ఇప్పుడు ఆయన అంటున్నారు నేను దాన్ని తొలగిస్తాను. You are not able to take it out. నీవు దాన్ని తొలగించుకోలేవు. You are not able to move it out. నీవు దాన్ని కదల్చలేకపోతున్నావు. That is struggling you. అది నిన్ను ఇబ్బంది పెడుతుంది. That is bothering your life. అది నీ జీవితాన్ని బాధిస్తూ ఉంది. Is it disappointing you? నిన్ను నిరాశలోనికి గురి చేస్తుంది. So much disturbance. ఎంతో ఇబ్బంది. What is that? అది ఏంటది? Some people have a financial problem. కొంతమందికి ఆర్థిక సమస్యలు. That is also a sickness. అది కూడా ఒక రోగమే. You are healthy. నీవు ఆరోగ్యంగానే But ఉంటావు. financially you don't have money. కానీ ఆర్థికంగా డబ్బులు లేనప్పుడు You don't have money to pay for your bills. నీ బిల్లులు చెల్లించడానికి ధనం లేకపోతే Not able to pay for your house rent. నీ యొక్క ఇంటి రెంట్ నువ్వు అద్దె Not able చెల్లించలేకపోతావు. to pay for your children's fees or college fees. నీ పిల్లల యొక్క కాలేజ్ ఫీజు గానీ చదువు కొరకు చెల్లించలేవు. That gives you worry. అది నిన్ను ఎంతో చింతకు గురి చేస్తుంది. You are a healthy person. నీవు ఆరోగ్యవంతుడివే. But financially you are sick. కానీ ఆర్థిక విషయంలో రోగముగా కలిగి ఉన్నావు. That problem, that situation, God should take away from you. ఆ సమస్యను అటువంటి పరిస్థితిని దేవుడు నీ మధ్య నుండి తొలగిస్తారు. Do you believe that? నమ్ముతున్నావా? God can remove the poverty from your life. నీ జీవితంలోని దారిద్ర్యతను దేవుడు తొలగిస్తారు. Whatever that making you sick, నిన్ను ఏదైతే రోగమునకు గురి చేస్తుందో, బలహీనతకు గురి చేస్తుందో, which is among you, which is the middle of you, నీలో నీ మధ్య ఉన్నటువంటి ఆ పరిస్థితి, cry out to God. దేవునికి మొరపెట్టు. Take this promise. ఈ వాగ్దానాన్ని తీసుకోండి. Lord, you have promised. దేవా నీ వాగ్దానం చేశావు. Exodus 23 verse 25. నిర్గమ 23:25. You said that you will take away sickness among my life or from the middle of my life. ప్రభువా నా జీవితంలో నుండి, నా మధ్య నుండి రోగమును తొలగిస్తానని నువ్వు వాగ్దానం ఇచ్చావు. Yes, Lord, among me, in my family, in my life, in my kingdom, whatever it is. In those days, kings prayed like that. We have to pray, Lord, in my life, or in my family, in my finances, or in my whatever the situation that I'm going through, take away the problem that is making me sick. ఆ రోజుల్లో రాజులు కూడా ఆ విధంగా ప్రార్థించారు. తమ రాజ్యాల్లో ఉన్నటువంటి పరిస్థితులను తొలగించమని. నేటి దినాల్లో మనం కూడా ప్రార్థించాలి. ప్రభువా నాలో, నా కుటుంబంలో ఎటువంటి పరిస్థితి నన్ను ఇబ్బందికరమైన గురి చేసే పరిస్థితి ఉంటే దాన్ని తొలగించు ప్రభువా. Any misunderstanding between your husband and wife, భార్య భర్తల మధ్య ఎటువంటి అపార్థములు ఉన్నా pray before God. దేవుని ఎదుట Because ప్రార్థించాలి. God is the only one who can take it away. ఎందుకంటే దేవుడు మాత్రమే దానిని తీసివేయగలడు. There are some things you cannot remove it from your life. ఎందుకంటే నీ జీవితంలో కొన్నింటిని నీవు తీసుకోలేవు. You don't have that ability. అటువంటి సామర్థ్యం నీకు లేదు.
You may be well educated. నువ్వు బాగా చదివి ఉండవచ్చు. You may have a financially sound person. ఒకవేళ నీకు అధికంగా బాగా డబ్బు ఉండవచ్చు. You may have millions of rupees. నీ వద్ద లక్షలాది రూపాయలు ఉండవచ్చు. But there are some problems in your life you are not able to remove it from your heart. అయితే కొన్ని సమస్యలను నీ జీవితంలోంచి నీవుగా తీసుకోలేవు. That's only by God it can be helpful. అది దేవుడు మాత్రమే నీకు సహాయం చేయగలడు. God can remove it mountains. దేవుడు పర్వతాలను కూడా తొలగించగలడు. Whatever the mountain that is disturbing you. నీకు ఆటంకపరుస్తున్నటువంటి ఆ పర్వతం ఏదైనా. Whatever that making you sick. నీకు ఏది రోగము బలహీనత కలిగిస్తున్నా. Cry out before God. దేవుని ఎదుట మొరపెట్టుము. God will pull it away. దేవుడు ప్రక్కకు తోసివేస్తాడు. Remove it from the roots of it. దానిని వేళ్ళతో పాటు పెకిలించి తీసివేస్తాడు. You know, there is a person who called and cried before God and prayed, Hezekiah. దేవుని ఎదుట ఎంతగానో కన్నీటితో ప్రార్థించినటువంటి వ్యక్తి హిజ్కియా. Hezekiah said, "Oh God, I am suffering. There is a problem in my feet. I am dying. Oh God, please help me. Have mercy upon me." He turned to the wall. He cried literally. The tears are rolling down. He was crying to God Almighty. హిజ్కియా ప్రార్థిస్తున్నాడు. గోడ వైపు తిరిగి కన్నీళ్లు కారుస్తూ సర్వశక్తిమంతుడైన దేవునికి, ప్రభువా, నా అరిపాదములలో నేను రోగముతో బాధపడుతున్నాను, వ్యాధితో బాధపడుతున్నాను, నాకు సహాయం చేయండి అని కన్నీటితో దేవుని వేడుకున్నాడు. Being a king, he prayed before God with tears. ఆయన ఒక రాజు అయినప్పటికీ కన్నీళ్లతో దేవుని ఎదుట ప్రార్థించాడు. He is ruling on nation. ఒక దేశాన్ని పరిపాలిస్తున్నాడు. He has everything. ఆయనకి అన్ని ఉన్నాయి. Many physicians are available. Many doctors are available. ఆయనకి ఎంతో మంది వైద్యులు అందుబాటులో ఉన్నారు. Many medicines are available. ఎన్నో రకాల మందులు ఉన్నాయి. If he just call people will come and help him. ఆయన ఏ విధంగా చిటికి వేసి పిలిచాడంటే అనేక మంది వచ్చి సహాయం చేస్తారు. But the disease he was affected, that will not leave him until he dies. కానీ ఆయనకు ఉన్నటువంటి వ్యాధి ఎలాంటిదంటే మరణించేదాకా ఆ వ్యాధి అతన్ని విడిచిపెట్టదు. The prophet said, "This disease has come to you, this sickness, it will not leave you. It will only kill you, then it leaves you." ఆయన వద్దకు వచ్చినటువంటి ప్రవక్త అన్నాడు, నీకు వచ్చినటువంటి వ్యాధి అది నిన్ను విడిచిపెట్టదు, అది నీకు మరణకరముగా ఉంటుంది, మరణం అయితేనే గాని నిన్ను వదలదు అన్నాడు. Then he literally turned to the wall and lifted up his hands and cried, not to wall but to God Almighty. వెంటనే అతను గోడ తట్టు తిరిగి చేతులు పైకెత్తి కన్నీటితో గోడకు కాదు కానీ సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రార్థించాడు. But then when he cried out, ఆ విధంగా మొరపెట్టినప్పుడు God sent his prophet. దేవుడు తన ప్రవక్తను పంపాడు. 2 Kings chapter 20 verse 5. రెండవ రాజుల గ్రంథములో 20వ అధ్యాయం 5వ వచనం. I have heard his prayer. నేను అతని ప్రార్థన ఆలకించి I have ఉన్నాను. seen his tears. నేను అతని కన్నీళ్లు చూచి తిని. I shall heal him. నేను అతనిని బాగు చేసేదను. I will set right. నేను బాగు చేసేదను. I will take away sickness among him. అతనిలో ఉన్న రోగము నేను తొలగిస్తాను. Oh, what a great news. ఇది ఎంత గొప్ప శుభవార్త. When did God said, దేవుడు ఎప్పుడు చెప్పారు ఆ మాట? I'll heal you, I will deliver you? నేను నిన్ను స్వస్థపరుస్తాను, నేను విడుదల చేస్తాను అని. When God said? ఎప్పుడు దేవుడు చెప్పారు? After prayers of tears. కన్నీటితో ప్రార్థించిన తరువాత. Anybody who is getting trouble because of something in your life. నీ జీవితంలో ఏ సమస్య చేతైనా నువ్వు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంటే, something in you is troubling you and disappointing you. నీలో ఉన్నటువంటి ఆ పరిస్థితి నిన్ను నిరాశ, నిన్ను కృంగదీస్తూ ఉంది. Now is the time. Cry out to God. Take this promise of God and say, Lord, you promised you are going to take away the sickness among me. ఇప్పుడు ఈ వాగ్దానాన్ని మీరు తీసుకొని ఈ వాగ్దానాన్ని బట్టి మీరు ప్రార్థించాలి. ప్రభువా, మీరు వాగ్దానం ఇచ్చారు, నీవు నాలో నుండి ఆ సమస్యను, ఆ రోగాన్ని తొలగిస్తానన్నావు తండ్రి. Shall we cry out? దేవునికి ప్రార్థన చేద్దామా? Believe this promise and say, Lord, you promised that you are going to remove this mountain from my life, remove this trouble from my life. ఆయన వాగ్దానమునందు విశ్వాసంతో అందరూ కూడా ప్రార్థన చేయడం మొదలు పెడదాం. ప్రభువా, నాలో ఉన్నటువంటి సమస్య అనేటువంటి పర్వతాన్ని తీసివేయు ప్రభువా అని బిగ్గరగా దేవునికి మొరపెట్టండి. Cry out, my brothers and sisters. మొరపెట్టు సహోదరి సహోదరులారా. Father, I pray for all my beloved brothers and sisters. తండ్రి, నా ప్రియ సహోదరి సహోదరులందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. Let this promise of God be fulfilled in their life. ఈ దేవుని వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చబడును గాక. Whatever that is worries them, వారిని బాధిస్తున్న సమస్య whatever ఏదైనా, that is bothering their life, వారి బాధపెడుతున్న సమస్య ఏదైనా, whatever that is grieving their family, వారి కుటుంబాలను పీడిస్తున్నటువంటి బాధ ఏదైనా, those things be removed in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో ఆ సమస్యలు తొలగించబడును గాక. Let those things be removed from their life. వారి జీవితం నుండి ఆ సమస్య తీసివేయబడును గాక. Let the strong mountains be plucked out in Jesus name. ఆ బలమైనటువంటి పర్వతాలు యేసు నామములో తొలగించబడును గాక. Yes, the Lord is removing those mountains. ప్రభువు ఆ పర్వతాలు తొలగిస్తూ ఉన్నారు. God is setting you free. దేవుడు నీకు విడుదల ఇస్తున్నారు. Clap your hands and praise the Lord. Receive your miracle. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ నీ అద్భుతాన్ని పొందుకోండి. Receive your miracle. నీ అద్భుతాన్ని పొందుకోండి. You are free in the name of Jesus. యేసు నామములో నీ విడుదల పొంది ఉన్నావు. You shall be free from your trouble. నీ సమస్యల నుంచి నీ విడుదల The పొందుతున్నావు. Lord is setting you free from your sickness. దేవుడు నీ వ్యాధి నుండి నీకు స్వస్థతనిస్తున్నారు. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపనైన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా,
ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుతున్నాను. మీ నామాన్ని హెచ్చించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. Yes, my brother and sister, there are many things that was bothering you, grieving you. God is removing it from your life. నీ జీవితాన్ని బాధిస్తూ ఇబ్బంది పెడుతున్నటువంటి అనేకమైన పరిస్థితులు దేవుడు వాటన్నిటిని నీలో నుండి తొలగిస్తారు. You shall see freedom from it. నీవు దాని నుండి గొప్ప విడుదల చూస్తావు. Jehovah Rapha. యెహోవా రాఫా. Shall we sing this song? ఆ కీర్తన మనం పాడుదాం. Hallelujah. స్వస్థపరచవే స్తోత్రమయ్యా యెహోవా రాఫా యెహోవా రాఫా స్వస్థపరచవే స్తోత్రమయ్యా మమ్ము స్వస్థపరచవే స్తోత్రమయ్యా మమ్ము స్వస్థపరచవే స్తోత్రమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను ఆరాధన 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 లైఫ్ చేంజింగ్ ఉజ్జీవ ఉపవాస ప్రార్థనలు మార్చ్ 8, 9 తేదీలలో విజయవాడలో జరుగును. స్థలం మురళి రిసార్ట్ కన్వెన్షన్ హాల్, నిడమానూరు రోడ్, పౌరంకి, విజయవాడ. ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము. ప్రత్యేక గమనిక, మార్చి నెల 8 సాయంకాలం 6 గంటలకు ఇదే స్థలంలో ఆరాధన జరుగును. దైవజనులు స్టీఫెన్ పాల్ గారు ప్రత్యేక వాక్య సందేశం అందించి ప్రత్యేక ప్రార్థనలు చేసెదరు. డోంట్ మిస్ ఇట్. బర్త్డే జరుపుకున్న వారికి హ్యాపీ బర్త్డే టు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి దయాకిరీటం ధరింప చేయనుగాక. మీకు వాగ్దానం యెషయా 48:17 వచనం, నీవు నడవవలసిన త్రోవను నేను నడిపించుదును. Those who are celebrating birthday, this is the promise of God for you. He directs you in the way you should go. మీరు వెళ్ళాల్సిన మార్గాన్ని దేవుడు మీకు డైరెక్ట్ చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నకి హ్యాపీ యానివర్సరీ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ. ప్రభు రాకడ ఆలస్యమైతే మీరు సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జరుపుకునే కృప కూడా దేవుడు మీకు దయచేయునుగాక. నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పించుదును. ఐ విల్ గివ్ యూ హానర్ అండ్ ప్రైజ్. జెఫన్యా 3:20 వచనం. ఈ వాగ్దానాన్ని బట్టి దంపతులని మిమ్మల్ని దేవుడు దీవించి ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు పెరిగినట్లు, లవ్ అండ్ ఎఫెక్షన్ మే ఇంక్రీజ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్. Nothing in the world can come with you but show your love and affection. They will never forget. May God bless you. ఒకరి పట్ల ఒకరు సహనము, ప్రేమ కలిగి ఉండేవారుగా ప్రభు మీ కుటుంబాలను ఆదర్శ దంపతులుగా మార్చునుగాక. ఆమేన్. God bless you.